హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనము పాస్ట్ టెన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఆల్రెడీ మనము టెన్సెస్‌లో 3 రకాలు ఉన్నాయని చెప్పేసి నేర్చుకున్నాం కదా! ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్‌కి సంబంధించిన 4 విషయాలు మనం నేర్చుకున్నాం. ఏంటివి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అని చెప్పేసి విషయాలు మనం కంప్లీట్ చేసుకున్నాం. అయితే ఈ వీడియోలోకి వచ్చేటప్పటికి మనము పాస్ట్ టెన్స్ అంటే ఏంటి? అండ్ పాస్ట్ టెన్స్‌లో మళ్ళీ మనకి ఎన్ని రకాలు ఉన్నాయి? వాటిని మనం ఏ విధంగా నేర్చుకోబోతున్నాం అనే విషయాల గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? దిస్ ఈస్ అవర్ 23rd వీడియో. పాస్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్‌ప్రెస్ ది కంప్లీటెడ్ యాక్షన్స్. పాస్ట్ టెన్స్ అంటే కంప్లీటెడ్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలియజేసేదే పాస్ట్ టెన్స్. అంటే మనము ఏవైతే పనులు చేస్తూ ఉంటామో ఆల్రెడీ జరిగిపోయిన పనులను, అంటే మనము తెలుగులో భూతకాలం అని చెప్పేసి అనుకుంటాం కదా! ఆ విధంగా జరిగిపోయిన పనులను తెలియజేయడానికి ఉపయోగించే ఒక టెన్స్‌ని మనము పాస్ట్ టెన్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఓకేనా ఫ్రెండ్స్? మరియు ఈ పాస్ట్ టెన్స్‌లో మళ్ళీ మనకి 4 రకాలు ఉంటాయి. ఏదైతే మనము ప్రెజెంట్ టెన్స్‌లో మనం తీసుకున్నామో 4 టైప్స్. అదేవిధంగా మన పాస్ట్ టెన్స్‌లో కూడా 4 టైప్స్ ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. పాస్ట్ టెన్స్‌లో మనకి 4 రకాలు ఉంటాయి మళ్ళీ. సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ విధంగా మనము 4 రకాలుగా టెన్సెస్‌ని మనం డివైడ్ చేసుకోవచ్చు. అండ్ గతంలో జరిగిన విషయాలను మనం ఇంగ్లీష్‌లో ఏ విధంగా ఎక్స్‌ప్రెస్ చేయాలి అన్న విషయం గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్. అయితే ముందుగా మనం ఇందులో సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి నేర్చుకుంటాం. అంటే వన్ బై వన్ మనం నేర్చుకుందాం. ఈ రోజు ఈ వీడియోలో మనము సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏంటి? అందులో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? అండ్ అందులో మనము పాజిటివ్, నెగెటివ్‌గా ఎలా మాట్లాడాలి? అదేవిధంగా ఇంటరోగేటివ్‌గా ఎలా మాట్లాడాలి? అండ్ డబ్ల్యూహెచ్ క్వెషన్స్ యూజ్ చేస్తూ మనం ఎలా మాట్లాడాలి అనే విషయం గురించి మనం నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? నౌ కమింగ్ టు సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ ఈస్ నథింగ్ బట్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ. ద కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే కంప్లీట్ అయిపోయిన విషయాల గురించి తెలియజేసేదే మనము సింపుల్ పాస్ట్ టెన్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఓకేనా? అంటే గతంలో జరిగిన విషయాలను తెలియజేయడానికి ఈ యొక్క టెన్స్‌ని మనము ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఇందులో మెయిన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే, నౌ కమింగ్ అబౌట్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఈజ్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. హియర్ సబ్జెక్ట్ ఈజ్ సేమ్. హియర్ వి ఆర్ టేకింగ్ ఓన్లీ వన్ వర్బ్. ఓన్లీ వన్ వర్బ్. అంటే మనం ఇక్కడ ఒకటే వర్బ్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క వర్బ్‌ని మనం ప్రతి ఒక్క సబ్జెక్ట్‌కి కూడా మనం కన్సిడర్ చేస్తాం. మనకి ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి? ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్ నేమ్స్ అనే సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా! ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా మనం V2నే తీసుకుంటాం. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్‌లో. అండ్ ఆబ్జెక్ట్ ఈస్ కామన్. Whatever the object we take, that will be considered as the object here. Subject plus V2 plus object. This is the main structure in the simple past tense. Now, already I told you subjects, and coming to V2. V2 is nothing but the second form of the verb. ఓకే, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ 5 వర్బ్స్ ఉంటాయని చెప్పేసి అన్నాను కదా! ఆ 5 వర్బ్స్‌లో మనకి సెకండ్ వర్బ్ ఉంటుంది కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఈట్, ఏట్, ఈటెన్, ఈటింగ్, ఈట్స్. ఏట్ ఏదైతే వర్బ్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈట్, ఏట్, eaten, eating, eats. See, 1, 2, 3, 4, 5. V1, V2, V3, V4, V5. Now here we consider this one for a V2 verb. Okay friends. I already told you. మనం ఈ వర్బ్ని మనం కన్సిడర్ చేస్తాం. తద్వారా మనము ఈ పాస్ట్ టెన్స్లో మనం మాట్లాడడానికి సింపుల్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. అయితే ఈ టెన్స్లో మనము పాజిటివ్గా ఎలా మాట్లాడాలి, అదేవిధంగా నెగిటివ్గా ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్. In simple past tense, we have the structure subject plus V2 plus object. Here we are learning about positive preparation of positive sentence as well as preparation of negative sentence. In order to prepare the positive sentence, subject plus V2 plus object, we are preparing positive sentence and negative sentence. Here we have two types of structures while framing positive sentence and while framing negative sentence. Now here for positive sentence, the structure is subject plus V2 plus object. Subjects are common. I, we, you, they, she, it, names, and V2, I took V2 here, and objects I took here. And let us see here. I came to college. నేను కాలేజ్కి వచ్చాను అని చెప్తున్నాము. వి వెంట్ టు ముంబై. మేము ముంబైకి వెళ్ళాము. యూ ప్లేడ్ షటిల్. నీవు లేదా మీరు షటిల్ ఆడారు అని అంటున్నాం. దే డిడ్ వర్క్. వాళ్ళు పని చేశారు. హీ స్పోక్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ మాట్లాడాడు. షీ సాంగ్ సాంగ్. ఆమె పాట పాడింది. ఇట్ ఈస్ స్లెప్ట్ ఆన్ ది బెంచ్. అది బెంచ్ పైన నిద్రించింది. నేమ్స్, టేక్ ఎనీ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ వరుణ్ డ్రాంక్ పెప్సీ. వరుణ్ పెప్సీ త్రాగాడు అని ఈ విధంగా మనము
ఆల్రెడీ జరిగిపోయిన విషయాల గురించి మనం తెలియజేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఇన్ ది simple past tense. We took positive sentences by taking subject plus V2 plus object. Very simple. So we took like this. Okay, and if we take negative sentences, for negatives we have another structure, that is subjective plus helping verb plus V1 plus object. Now here we should not take V2 here. We should not take V2. Okay friends. So according to the structure we have to take only V1. So V1 is the right one in the formation of the sentence. So subjective plus helping verb plus V1 plus object. I did not see here helping verb. So already we have a do forms. I already told you do forms. Do forms are there, no? Be forms, do forms, have forms while learning helping verbs. I already told. So do forms are nothing but do, does, did. Do, does, did. Now do and does are used in the present tense and did is for the past tense. And now we took a did. Okay, this refers to the negative in the formation of the negative sentence. Actually, I did not come to college. I did not come. So we should not tell I did not came to college. So we should not tell like that. So how we have to tell? I did not come to college. మనం ఈ విధంగా చెప్పాలి. ఓకేనా? సో ఇక్కడ మనం V2 అనేది తీసుకోకూడదు, అది తప్పు అవుతుంది. సో I did not come to college. We did not go to Mumbai. You did not play shuttle. They did not speak English. He did not sing song. She did not sleep on the bench, or she did not sing song. He did not drink Pepsi or take some name. ఓకే, సో వరుణ్ డిడ్ నాట్ డ్రింక్ పెప్సీ. సో ఈ విధంగా మనము నెగిటివ్ సెంటెన్స్ అనేవి ఫ్రేమ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం పాస్ట్ టెన్స్లో నెగిటివ్గా మాట్లాడతామో, నెగిటివ్గా మాట్లాడే క్రమంలో మనం వర్బ్ని V1గా తీసుకోవాలి, V2గా మనం తీసుకోకూడదు. ఓకే, ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకేనా ఫ్రెండ్స్, వీ షుడ్ నాట్ గెట్ ఎనీ కన్ఫ్యూజన్ హియర్ వైల్ టేకింగ్ ద స్ట్రక్చర్. అండర్స్టాండ్? సో సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సి ఐ కేమ్ టు కాలేజ్. నేను కాలేజ్కి వచ్చాను అని ఆల్రెడీ చెప్తున్నాం. ఓకేనా? సో ఐ డిడ్ నాట్ కమ్ టు కాలేజ్. నేను కాలేజ్కి రాలేదు అని తెలియజేస్తున్నాం, అంటే నెగిటివ్ సెన్స్. ఓకే, ఐ కేమ్ టు కాలేజ్ ఇస్ పాజిటివ్, ఐ డిడ్ నాట్ కమ్ టు కాలేజ్ ఇస్ నెగిటివ్. ఐ డిడ్ నాట్ కమ్ టు కాలేజ్ ఇస్ నెగిటివ్. సో ఈ విధంగా మనము సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చేసుకోవాలి. సో దిస్ ఈజ్ how we have to frame sentences in the simple past tense by using positives and negatives. Now you can change verbs and you can change objects and for example, if you take one subject, take all verbs and take all objects. For example, I came to college, I went to Mumbai, I played shuttle, I did work. Like that మనం ఇలా ఎన్ని సెంటెన్సెస్ అయినా మనం ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? సో మనం ముందే చెప్పాను, మనం ఎంత ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉంటామో అంత ఎక్కువ సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేయగలము, అదేవిధంగా అంత ఎక్కువగా స్పోకెన్ ఇంగ్లీష్ అనేది మనం నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? సో ద ఓన్లీ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు పుట్ ప్రాక్టీస్. Okay, or we have to make practice. Now here also the negative sentences. So take one subject, take all verbs and all objects. So take another subject, take all verbs, all objects. సో ఒక్కొక్క వర్బ్ని యూజ్ చేస్తూ ఒక్కొక్క సబ్జెక్ట్ని తీసుకొని అన్ని వర్బ్స్ని అన్ని ఆబ్జెక్ట్స్ని తీసుకొని మనం కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే మన యొక్క సెంటెన్స్ ఫార్మేషన్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో దిస్ ఈజ్ అబౌట్ positives and negatives in simple past tense. Now I will tell you using helping verbs and framing interrogative sentences. Okay, so in a simple past tense, positives and negatives using helping verbs. Okay, helping verbs. So helping verbs we have did and did not. Okay, did is for positive and didn't is for negative. So did I come to college? నేను కాలేజ్కి వచ్చానా అని మనం పాజిటివ్గా అడుగుతున్నాం. డిడింట్ ఐ కమ్ టు కాలేజ్ ఆర్ డిడ్ నాట్ ఐ కమ్ టు కాలేజ్, నేను కాలేజ్కి రాలేదా అని చెప్పేసి అడుగుతున్నాం. డిడ్ వి గో టు ముంబై, మేము ముంబైకి వెళ్ళామా. డిడ్ వి గో టు ముంబై, మేము ముంబైకి వెళ్ళలేదా. సో డిడ్ యూ ప్లే షటిల్, సో నీవు షటిల్ ఆడావా. సో డిడింట్ యూ ప్లే షటిల్, నీవు షటిల్ ఆడలేదా. సో డిడ్ యూ డూ వర్క్, డిడింట్ యూ డూ వర్క్. డిడ్ దే స్పీక్ ఇంగ్లీష్, డిడింట్ దే స్పీక్ ఇంగ్లీష్. డిడ్ హీ సింగ్ సాంగ్, డిడింట్ హీ సింగ్ సాంగ్. అండ్ డిడ్ షీ sleep on the bench, didn't she sleep on the bench. Did Varun drink Pepsi, didn't Varun drink Pepsi. సో ఈ విధంగా మనం పాజిటివ్ వాక్యాలను తయారు చేసుకోవచ్చు, అదేవిధంగా నెగిటివ్ వాక్యాలను కూడా తయారు చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఫర్ ఎగ్జాంపుల్, డిడ్ ఐ ఈట్ మ్యాంగో, డిడెంట్ ఐ ఈట్ మ్యాంగో. ఓకే, సో డిడ్ ఐ గో టు మార్కెట్, డిడెంట్ ఐ గో టు మార్కెట్. సో ఈ విధంగా మనము
ఎన్నైనా వాక్యాలను మనము స్వతహాగా మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో డిడ్ ఐ రైట్ ఎ లెటర్, డిడెంట్ ఐ రైట్ ఎ లెటర్. Okay, so like that, create, that means take one subject, take all verbs, or take different kinds of verbs and practice well, and you get a lot of sentences in positive as well as in negative. This is in a simple past tense by using WH comma H words. Okay, so previously we learned about interrogative sentences by using helping verbs. Okay, helping verbs, positives and negatives, and here also positives and negatives. Okay, we can take a positive and negative. That means a positive sentence and negative sentence. So see here, WH words: what, where, when, why, how, etc. See for example, what did I do? నేనేం చేశాను, ఏం చేసి ఉంటిని. సో వాట్ డిడెంట్ ఐ డూ, నేనేం చేయలేదు. సో ఈ విధంగా అడగొచ్చు. సో వాట్ డిడ్ వి స్పీక్, మేమేమి మాట్లాడాము. వాట్ డిడెంట్ వి స్పీక్, మేమేమి మాట్లాడలేదు. సో వాట్ డిడ్ యూ ఆస్క్, నీవు ఏమి అడిగావు. వాట్ డిడెంట్ యూ ఆస్క్, నీవు ఏమి అడగలేదు. సో వేర్ డిడ్ యూ ఆస్క్, వేర్ డిడెంట్ యూ ఆస్క్, వై డిడ్ యూ ఆస్క్, వై డిడెంట్ యూ ఆస్క్. ఓకే, హౌ డిడ్ యూ ఆస్క్, హౌ డిడెంట్ యూ ఆస్క్. ఓకే, సో ఈ విధంగా మనం ఎన్ని అయినా సెంటెన్సెస్ని మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. సో వాట్ డిడ్ హీ టేక్, సో వాట్ డిడెంట్ హీ టేక్, వెన్ డిడ్ హీ టేక్, వెన్ డిడెంట్ హీ టేక్, వై డిడ్ హీ టేక్, వై డిడెంట్ హీ టేక్. సో ఈ విధంగా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ని మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? సో when we get interrogative sentences by using helping verbs, so it is easy to form a sentence by using WH words. That means simply we can keep or we can take WH words before helping verbs so that it will become WH interrogative sentence. Okay friends, now we took positives as well as negatives in the formation of the sentences. That means in the simple past tense. Now I will show you the 6 ways of forming sentences by using simple past tense. Okay, the 6 ways of sentences we learned in this classroom. Okay, I will show you. Okay, I take only one example. With that example I will tell you the 6 ways. Example is here. For example, we spoke English. We spoke English is subjective plus V2 plus objective. So this is a positive sentence. This is positive sentence number 1. And second one, we did not speak English. We did not speak English. This is negative. Now you have to observe the difference between speak and spoke. In the simple past tense we took this one. In the simple past tense negative, while framing negative sentence we are taking V1 form. This is V2 form and this is V1 form. We did not speak English. And what is the next one? Interrogative positive question. That is did we speak English? Did we speak English? Interrogative positive, did. And fourth one, didn't or did not we speak, didn't we speak English, didn't we speak English. And fifth one, when did we speak, when did we speak English. This is positive using WH form. Okay, and sixth one, when didn't we speak English. Okay, so this is here object is optional whether we can use or we cannot use also. Okay, so when did we speak English. So here also we formed okay, we formed 6 types of sentences. So one is a positive, one is negative, and one is interrogative positive, interrogative negative, and using WH question positive, using WH question negative. So like this we can frame we can take any subject or we can take any verb and we can take any object. So by taking or by changing subject verb and object, you can frame number of sentences, and like this you can practice number of sentences, and you can use in your spoken language so that you can improve your spoken English friends. Okay, so like that only like this only you have to practice, and so that you can improve your skills. Okay na friends, so in this video we learned about simple past tense and the structure and framing of a positive sentence and negative sentence, and interrogative positive sentence and negative sentence, and using WH words interrogative positive and negative sentence. That means I already told shown you 6 ways of preparation of the sentences in this video. I hope you liked this video, and subscribe our channel, and try to share to your friends and family members. And in the next video we are going to come with a past continuous tense.
ఓకేనా ఫ్రెండ్స్? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.